జేబీ మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మల్టీపర్పస్ వర్కర్స్గా గ్రామ పంచాయతీలు చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందిని వెంటనే శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని, 4వ తరగతి ఉద్యోగులుగా ప్రకటించాలని బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎంతో కష్టపడి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారు. కానీ వెట్టి సాకిరి శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని గుర్తించడంలో మాత్రం వెనకబడిపోయాయి. కాబట్టి ఇకనైనా మేము అధికారంలోకి వస్తే శాశ్వత ఉద్యోగులకు ప్రకటిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోను నెరవేర్చాలని కోరుతున్నాము. అలాగే వీరు కరోనా టైంలో కానీ ప్రతిరోజు ఎవరు ముట్టుకున్నటువంటి సైడ్ కాలువలు శుభ్రం చేయడం కానీ, కొన్ని సమయాలలో అనాథ శవాలను తీసుకుపోయి ఖననం చేయడం కానీ, కరోనా టైంలో భార్యాభర్త, తండ్రి కొడుకు, తండ్రి తల్లి, పిల్లలు దూరంగా పట్టించుకోకుండా కూడా వారి శవాల వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారిని అంతిమ సంస్కారాలు కూడా చేసిన ఘనత వీరికి దక్కింది. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి గారు వారిని 4వ తరగతి శాశ్వత ఉద్యోగులు ప్రకటించి వారి పే స్కేలు 60,000-70,000 చేయాల్సిందిగా మీకు కోరుతున్నాము. ఎందుకంటే గ్రామ పంచాయతీలో ఫండు 100% వసూలు చేసి వాళ్ళకు గత 12 నెలల కాంచుని 10-12 నెలల కాంచుని జీతాలు రావట్లేదు. కాకనైనా వారికి కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, చదువులు ఉంటాయి, వారికి బట్టలు, పండుగలు, పబ్బాలు కూడా ఉంటాయి. అలాగే కాబట్టి ఇకనైనా వారికి నెల 1వ తారీఖునే జీతాలు పడేటట్టుగా వారిని ఆదుకోవాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. రెక్కాడితే డొక్కాలని పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆ యొక్క దుకాణదారులు కానీ వీళ్ళు కానీ కొన్ని బాకీ ఇస్తారు. ఆ బాకీని కూడా వీళ్ళు నెల ఇవ్వకపోవడం వల్ల వీరిని కూడా వాళ్ళు నమ్మట్లేదు. కాబట్టి ఇక్కడైనా కూడా మేము యొక్క మొద్దు నిద్ర విడిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇకనైనా వారిని పరిశ్రమను గుర్తించి మల్టీపర్పస్ వర్కర్స్ యూనియన్ తీసివేసి ప్రమాదంలో పనిచేస్తుండగా పాము, తేలు ఏమైనా ప్రమాదం జరిగితే వారి ప్రాణాలకు కూడా రక్షణగా ఇవ్వండి. ఇలాగే మా మల్లెల వెంకన్న గారు కరోనా బారిన పడితే అతని జీతాన్ని కూడా 20 రోజుల జీతం కడిగడం జరిగింది. కాబట్టి వాళ్ళకు తుమ్మితే ఊడ్చిపోయే ముక్కులక్క అయిపోయింది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇకనైనా కూడా మీరు మొద్దు నిద్ర విడిచి వీరిని వెంటనే శాశ్వత ఉద్యోగులు ప్రకటించండి. బెహన్జీ కుమారి మాయావతి గారు 1995 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ఒక పెన్ను సంతకంతో వారిని శాశ్వత ఉద్యోగులకు వేసిన ఘనత బహుజన సమాజ్ కలదు. కాబట్టి వెంటనే వీరిని శాశ్వత ఉద్యోగులు ప్రకటించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల పేదలు కూడా అందులో పనిచేస్తారు. కాబట్టి మన తెలంగాణ బిడ్డలు కాబట్టి వీళ్ళందరూ కూడా శాశ్వత ఉద్యోగులు చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భారత్. సారు.